మొన్న ఈ పాట్లో ఆలు పెట్టాం కదా, ఆలు పెట్టాము, బఠానీలు పెట్టాము, ఇలాంటివన్నీ పెట్టాం కదా. ఇప్పుడు చూడండి ఆలు ఎంత పెద్దగా అయిపోయాయో, చాలా పెద్దగా అయిపోయాయి. పెట్టి మహా అంటే ఒక 3-4 డేస్ కూడా కాలేదు, ఇలా పెద్దగా పెరిగిపోయాయి అనమాట. బఠానీలు వచ్చేసి ఇలాగ వచ్చేసాయి, పైనకంతా రేలింగ్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకా పూలు కూడా వచ్చేసాయి అప్పుడే. ఇంకా చూడాలి ఎంత మంచి బఠానీలు వస్తాయో చూడాలి, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద పాట్లో పెట్టడము. మిగతా అన్నీ కూడా 3-4 ఇంచెస్ పాట్లో పెట్టాము ఎప్పుడు కూడా. సో ఈసారి మాత్రం పెద్ద పాట్లో పెట్టాము. హోప్ అన్ని బాగా వస్తాయని అనుకుంటున్నాను. ఆలు కూడా బాగా హెల్దీ గ్రో అవుతాయని అనుకుంటున్నాను. మిగతా తోటకూరలు కూడా దీంట్లోనే వస్తున్నాయి. చిన్న చిన్న సీడ్స్ ఎప్పుడో వేసినట్టున్నాము ఆ సాయిల్లో ఉండి వస్తున్నాయి. దీని పక్కన వచ్చేసి ఇలాగా మిర్చి చెట్లు మాత్రం బాగా పెరుగుతున్నాయి, అలాగే ఆకులు కూడా బాగా పెరుగుతున్నాయి. అలాగే ఇంకా సపోటా, ఇంకా అలాంటివన్నీ వంకాయ చెట్టు కొంచెం డల్ అయిపోయింది, ఇంకా అది బాగానే వచ్చింది లాస్ట్ టైం అయితే. ఇప్పుడు చిన్న పాట్స్లో 3-4 ఇంచెస్ పాట్స్లో మాత్రం ఆకుకూరలు, మైక్రో గ్రీన్స్ ఇలాంటివి పెంచుతూ ఉంటాము. లైక్ శనగలు మొన్న పెట్టాం కదా, అలాగే ఇప్పుడు బఠానీలు మాత్రం చాలా ఎక్కువగా అన్ని పాట్స్లో బఠానీలు వేసేసాను. ఈ సీజన్లో బాగా వస్తాయనేసి వేసేసాను. అలాగే నోలుకోలు, రాడిష్, క్యాబేజ్, కాలీఫ్లవరు, క్యారెట్, బీట్రూటు, ఇంకా ఇలాంటివన్నీ కూడా కొంచెం పెద్ద పాట్స్లో పెడతాము. ఎక్కువ పెద్ద పాట్స్ కాకపోయినా ఒక్కొక్క పాట్స్లో ఉండేటట్టుగా చూసుకుంటాము దాన్ని, ఎందుకంటే కాలీఫ్లవరు, క్యాబేజ్ అలాంటి వాటికి సింగిల్ పాట్స్లోనే, కానీ మళ్ళీ దానిపైన చిన్న చిన్న పాట్స్ ఆకుకూరలు అలాంటివి పెట్టేస్తాం అనమాట.